హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్. ఈరోజు మీకు వెస్ట్ ఫేస్ 100 గజాల ఇల్లు 1850 సైజు చూపించబోతున్నాను. దీంట్లో కంప్లీట్ వుడ్ వర్క్ ఉంది, కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మహాలక్ష్మి కాలనీ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది. మరిన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎవరైనా ఏవిఆర్ కన్స్ట్రక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనము బయట నుండి స్టార్ట్ చేద్దాము, అవుట్ సైడ్ ఎలివేషన్ నుండి స్టార్ట్ చేద్దాము, వెళ్దాం. ఈ హౌస్ వచ్చేసి 1850 అండి, వెస్ట్ ఫేస్ హౌస్. మనకు మహాలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ 4 స్ట్రీట్ నెంబర్ 10లో ఉంది. మనకి ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇది. ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్ కూడా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. మనకు జస్ట్ ఒక 50 ఫీట్ దూరంలోనే 40 ఫీట్ రోడ్ కూడా ఉంది. మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నవి. తర్వాత ఎలివేషన్ వచ్చేసి మనము వుడ్ టైల్స్ ఇచ్చాము. వుడ్ టైల్స్ మధ్యలో మనము సిల్వర్ లైన్స్ ఇచ్చామన్నమాట పైనుంచి. అక్కడ ఒక మంచి అట్రాక్టివ్ ఒక వినాయకుడిని కూడా పెట్టడం జరిగింది, 2x3 వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇంకా యాష్ కలర్ వచ్చేసి పెయింట్ ఇచ్చాము. గేట్ అంతా కూడా మ్యాచింగ్, ఎలివేషన్ మ్యాచింగ్ ఉండేటట్టు వుడెన్ టైపు షీట్స్తోనే కవర్ చేయడం జరిగింది. మధ్యలో మనకు స్టీల్ కలర్ది వచ్చేది, మధ్యలో గోల్డ్ పట్టీలు కూడా, గోల్డ్ లైన్స్ కూడా ఇచ్చాము. ఇది చాలా బాగుంది, చిన్న ఇల్లు బాగుంది. ఏవిఆర్ కన్స్ట్రక్షన్లో ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే మనకు సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తున్నాము ప్రతి కస్టమర్ కూడా. బుకింగ్ చేసుకునే వాళ్ళు అంటే చాలామంది కూడా మా హౌసెస్ 99% బుకింగ్సే ఉంటాయి, మావి అండర్ కన్స్ట్రక్షన్స్ బుకింగ్స్ ఉంటాయి. అయితే వాళ్ళు వివిధ జాబ్లలో కానీ బిజినెస్లలో కానీ ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రాలేరు. కాబట్టి వాళ్ళకు 24/7 మనము సీసీ కెమెరా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. వాళ్ళు ఎక్కడన్నా ఉండి మన కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మనం ఇవ్వడం జరుగుతుంది సీసీ కెమెరాది. ప్రతి కన్స్ట్రక్షన్కు 2 లేదా 3 కెమెరాస్ మనం పెడుతున్నాము, పెట్టి వాళ్ళకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కు. మనము లోపలికి వెళ్దాము. లోపల ఇంకా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అండి. ఇది 8x6 సైజ్ పార్కింగ్ ఇచ్చాము. దీంట్లో కార్ అయితే రాదు, 4 వీలర్ రాదు. 2 వీలర్స్ 1 లేదా 2, 3 పెట్టుకోవచ్చు. మనకు 100 స్క్వేర్ యార్డ్స్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టినప్పుడు కార్ పార్కింగ్ ఇవ్వడం జరగదు. అందు గురించి మనం వేరే కాన్సెప్ట్లలో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అవి మీకు ఎండింగ్లో చెప్తాను. ఇది పార్కింగ్. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చాము. వాషింగ్ మిషన్ కానీ, తర్వాత బయట నుండి ఎవరైనా వస్తే మనము వాష్ చేసుకోవడానికి కానీ ఏది కానీ అంతా క్లియర్. ఇక్కడ నుండి అక్కడ వరకు టైల్స్ వేసాము, వాష్ ఏరియా ఇచ్చాము. తర్వాత పైన మనము వర్షాకాలం కానీ వర్షం పడ్డా ఫాల్ సీలింగ్ డ్యామేజ్ కాకుండా పీవీసీ ఫాల్ సీలింగ్ షీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఇంట్లో కంప్లీట్ వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనము షూ ర్యాక్ కూడా ఇచ్చాము. దీంట్లో మనం ఒక 10 పేర్స్ వరకు షూ పెట్టుకోవచ్చు. ఇది బయటనే ఉంటుంది. ఇక్కడ షూ ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలివేషన్ టైల్స్ వచ్చేసి 2x2 ఇచ్చాము. తర్వాత మధ్యలో 1 ఇంచ్ది గోల్డ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో కంప్లీట్గా గోల్డ్ కాన్సెప్ట్ అనేది ఇచ్చాము, గోల్డ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నార్త్ సైడ్ వచ్చేసి 2.5 ఫీట్ కారిడార్ ఉందండి. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ అంటే మంచినీళ్ళు, మంజీరా వాటర్ వచ్చే కనెక్షన్ కూడా ఇక్కడనే ఉంటుంది. లోపల వాటర్ ట్యాంక్ ఉంటుంది, బోర్ వాటర్ ఉంటుంది. బోర్ కూడా మనము వేయడం జరిగింది, బోర్ వాటర్ కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇంట్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి మెయిన్ డోరు. మనకు ఇంటికి మెయిన్ డోరు 2 షట్టర్స్ ఉన్నాయి. ఇంటికి 2 డోర్స్ ఉండాలి. మనకు వాస్తు ప్రకారము 2 డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇంటికి భార్య భర్తలు ఎలాగో మన మెయిన్ డోర్ కూడా అలాగా 2 జంటగా ఉండాలి కాబట్టి 2 డోర్స్ ఇచ్చాము. ఎంత కూడా ఇండియన్ టేక్వుడ్తో చేయడం జరిగింది. మనకు లాక్స్ కానీ అవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ లాక్స్ ఇచ్చాము. ఇది ఎంట్రెన్స్ అండి. ఎంట్రెన్స్ వచ్చేసి కారిడార్ సైజ్ వచ్చేసి మనకు 8x4 సైజ్ ఉంది, చిన్న కారిడార్ ఎంట్రెన్స్. అక్కడ నుంచి మనం హాల్లోకి వస్తాము. హాల్ వచ్చేసి 16 ఉంటుంది, ఇట్లా 16 సైజ్ ఉంటుంది, 16 ఫీట్లు. ఇట్లా వచ్చేసి 14 ఫీట్స్ ఉంటుంది, 14x16 ఫీట్ ఉంటుంది. దీంట్లో మనము చాలా విశాలంగా ఉన్నది హాలు. దీంట్లో టీవీ యూనిట్ ఇచ్చాము. టీవీ యూనిట్ మనం 55 ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు. దీంట్లో లైట్స్, డిజైన్ లైట్స్ కూడా ఒక 3 లైట్స్ ప్రొవైడ్ చేసాము. ఏమైనా మన ఇంట్లో షోకేస్ ఐటమ్స్ కానీ, ఏదైనా చిన్న ఫ్లవర్ పాట్స్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకోవడానికి 1, 2, 3, 4 గ్లాసెస్ ఇచ్చాము. దానిపైన మనము పెట్టుకోవచ్చు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్. టీవీ యూనిట్లో ఇక్కడ 2 డ్రాలు, అక్కడ ఒక డ్రా ఇచ్చాము. మన రిమోట్స్ కానీ, తర్వాత ఏదైనా బుక్స్ కానీ, ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే దీంట్లో టీవీ యూనిట్లో కింద పెట్టుకోవచ్చు. ఈ ఇంట్లో వచ్చేసి మొత్తం టైల్స్ ప్రీమియం క్వాలిటీ టైల్స్ వాడడం జరిగింది. 2x2 టైల్స్ వాడాము. లైట్గా మనం మార్బుల్ డిజైన్ ఉంటుంది, బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. హౌస్ అంతా కూడా
2x2 టైల్స్ వాడడం జరిగింది. తర్వాత ఫాల్ సీలింగ్ వచ్చేసి సింపుల్గా 3 స్టెప్స్ ఇచ్చామన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్స్ లాగా కంప్లీట్ వైట్ కలర్లో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశాము. తర్వాత మనకి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇక్కడ రిఫ్రిజిరేటర్ పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనం సోఫాస్ ఏదన్నా మనకు ఎల్ షేప్ సోఫా సెట్ కానీ ఏదైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనము డైనింగ్ టేబుల్ పక్కనే ఒకటి టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చాము. ఎవరన్నా తిన్న తర్వాత ఇక్కడనే కడుక్కోవడానికి, కిచెన్లోకి వెళ్ళకుండా ఇక్కడ కడుక్కోవడానికి ఇచ్చాము. ఇందులో ఇది బౌల్ టైప్లో ఉన్నది, వైట్ కలర్ బౌల్ ప్లస్ బ్లాక్ లైన్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ దీనికి మ్యాచింగ్ ఒక ట్యాప్ ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్లో. ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది డైనింగ్ టేబుల్కు దగ్గర. మనం ఏదైనా ప్లేట్స్ కానీ ఏదైనా ఉంటాయంటే 3 స్టెప్స్ ఇచ్చాము. 1, 2, 3 స్టెప్స్ ఇచ్చాము. దీంట్లో మనము నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు క్రాకరీ యూనిట్కి సంబంధించినవి. తర్వాత కింద కూడా మనము 2 ఓపెన్ డోర్స్ ఇచ్చాము. కింద కూడా మనం ఏదైనా మెటీరియల్ పెట్టుకోవచ్చు, అవసరం లేని వస్తువులను పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు టేబుల్ టాప్ సింక్ కింద ఏదైనా యాసిడ్ బాటిల్స్ కానీ ఏంటివైనా సర్ఫ్స్ ఏదైనా ఉంటే కూడా డిటర్జెంట్స్ ఉంటారంటే కింద పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ కూడా దీంట్లో 2 డోర్స్ ఇచ్చాము. దీంట్లో కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. తర్వాత కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ అండి, కిచెన్ చాలా ఇంపార్టెంట్ మనకు ఇంట్లో. మహిళలు ఎక్కువగా ఉండేది కిచెన్ రూమ్లోనే చాలా నీట్గా ఉండాలని చెప్పి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కిచెన్లో కంప్లీట్ వుడ్ వర్క్ ఇచ్చాము. వైట్ ప్లస్ మ్యాంగో ఎల్లో కలర్లో మనము వుడ్ వర్క్ ఇచ్చాము. తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి డోర్స్. ఒక 6 డోర్స్ ఇవ్వడం జరిగింది ఏదైనా పెట్టుకోవడానికి. పైన మనము ఒక 6 to 8 వరకు లాఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా అంటే పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా మన ఇంట్లో వాడని వస్తువులు ఉంటాయంటే పైన స్టోర్ చేసుకోవచ్చు. కింద కూడా మనం బాస్కెట్స్ ఇచ్చామన్నమాట. స్పూన్స్, ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. ఒక 3 డోర్స్ ఇచ్చాము. తర్వాత సిలిండర్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చాము. సింక్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ సింక్ 2 ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో మున్సిపల్ వాటర్ ఉంటుంది, ఒకటేమో బోర్ వాటర్ వస్తుంది. ఒకటి ఫ్లెక్సిబుల్ ట్యాప్ ఇచ్చామన్నమాట కడుక్కోవడానికి, నీట్గా ఉండడానికి. తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్కు వెళ్దాము, అక్కడ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x11 సైజ్. ఇది మనకు దీంట్లో కూడా 2x2 సైజ్ టైల్స్ వేయడం జరిగింది. మంచి రౌండ్ షేప్లో ఒకటి ఫాల్ సీలింగ్ డిజైన్ మనం ఇచ్చాము. దీంట్లో ఫాల్ సీలింగ్ లైట్స్ ఒక 4 ఇచ్చాము. సింగిల్ స్టెప్ స్టెప్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కంప్లీట్గా వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. గ్రైనైట్, బ్లాక్ అండ్ వైట్ గ్రైనైట్ స్టోన్ టైప్లో మనము లామినేట్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇదేమో ఓపెన్ అండి. మన ఇంట్లో ఏదైనా పాత బీరువా కానీ లేకపోతే ఇంతకుముందు ఉన్న బీరువా ఉంటుంటే దీంట్లో పెట్టుకోవచ్చు. తర్వాత 2 స్లైడింగ్ డోర్స్ ఇచ్చామన్నమాట. అది స్లైడింగ్ ఉంటుంది. దాంట్లోనే మనం ఒక మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు. పైన మనం 6 లాఫ్ట్స్ ఇచ్చామన్నమాట. ఎంత సామాన్ ఉన్నా సరే, వేరే ఏమైనా మనకు అవసరం లేని వస్తువులు ఏమైనా ఉంటాయంటే పైన పెట్టుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కు మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది బాత్రూమ్ సైజ్ వచ్చేసి 6x4 సైజ్ అండి. దీంట్లో మనము వెస్టర్న్ టాయిలెట్ ఒకటి ఇచ్చాము, వాల్ మిక్చర్ ఇచ్చాము, తర్వాత గీజర్ కనెక్షన్ కూడా, షవర్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూంలో మనకు 3 feet వరకు గ్రైనైట్ స్టోన్ టైప్లో టైల్స్ ఇచ్చాము. తర్వాత వైట్ బ్లాక్ అట్లా డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూపిస్తాను, రండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంది. మనకు 10x9 సైజులో ఉంది ఇది. చిల్డ్రన్స్ చిన్న బెడ్ వస్తుంది. తర్వాత ఒకటి మనకు సిస్టమ్ కానీ ఏది కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ. దీంట్లో కూడా వుడ్ వర్క్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనము మార్బుల్స్ డిజైన్లో ఇచ్చాము లామినేట్. తర్వాత డార్క్ ఒకటి, వైట్ ఒకటి ఇచ్చాము. పైన ఒక 3 లాఫ్ట్స్ ఇచ్చాము ఏమైనా వేస్ట్ ఐటమ్స్ ఉంటే స్టోర్ చేసుకోవడానికి. ఇంకా దీనికి పెయింట్ వచ్చేసి స్కై బ్లూ ఇచ్చాము. ఇక్కడ ఒక డిజైన్స్ 3 లైన్స్ ఇచ్చాము. దాంట్లో 2 బ్లూ, ఒకటి మనకు గోల్డ్ లైన్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ నార్త్ ఫేస్ వచ్చేసి డోర్ ఉందండి. మనకు మెయిన్ డోర్ ఒకటి బయటికి వెళ్ళడానికి, ఇది ఒకటి నార్త్ డోర్ ఒకటి బయటికి వెళ్ళడానికి. ఇది వచ్చేసి నార్త్ సైడ్ 2.5 feet కారిడార్ ఇంతకుముందు చెప్పాను. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి 3 feet కారిడార్ ఉన్నది. మనకు ఇంకొక బాత్రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ ఇచ్చాము. ఇది చిన్న ఇల్లు కాబట్టి బయట ఇచ్చాము, స్మెల్ ఉండొద్దు అన్నట్టు. మనకు 4x6 సైజులో ఒక బాత్రూమ్ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. చూసారు కదండి ఇల్లు మొత్తం మనకు 18x50లో చాలా చక్కగా వచ్చింది ఇల్లు. డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను. కాకపోతే దీంట్లో కార్ పార్కింగ్ రాదు. ఇది 100% వాస్తుతో నిర్మించడం జరిగింది. దీనికి మనకు లోన్స్ కూడా అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి లోన్స్ వస్తున్నాయండి. మెయిన్గా మనము 80% వరకు లోన్ అరేంజ్ చేయడం జరుగుతుంది దీనికి. LIC బ్యాంక్ నుంచి, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, HDFC అన్ని బ్యాంకుల నుంచి కూడా మనకు లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసిందంతా కూడా మన కళ్ళకు కనిపించింది ఎంత అట్రాక్టివ్గా, ఎంత బాగుందో, మనకు కళ్ళకు కనిపించని కన్స్ట్రక్షన్ కూడా అంతే బాగుంటుంది. మన క్వాలిటీ పరంగా కట్టడం జరిగింది. మనము
పుట్టింగ్స్ నుంచి కంప్లీట్ స్లాబ్ వరకు, బ్రిక్ వరకు, ప్లాస్టరింగ్ అంతా కూడా శాండే వాడడం జరుగుతుందండి. కన్స్ట్రక్షన్లో 100% శాండ్ వాడతాము, రివర్ శాండ్. తర్వాత మనకు బ్రిక్స్ వచ్చేసి కరీంనగర్ బ్రిక్స్, రెడ్ బ్రిక్స్ వాడతాము, లైట్ వెయిట్ బ్రిక్స్ వాడతాము దీంట్లో కన్స్ట్రక్షన్లో. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు మనకు పిట్స్ వచ్చేసి అంటే పిల్లర్ గుంతలు అనేది ఒక 6 ఫీట్ గ్రౌండ్ లెవెల్ నుంచి 6 ఫీట్ లోపలికి వెళ్తాము. అక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ తర్వాత 6 ఫీట్, గ్రౌండ్ నుంచి మళ్ళీ ఒక 4 ఫీట్ హైట్ తీసుకుంటాము. అంటే మనకు అవైలబిలిటీ బట్టి గ్రౌండ్ అంటే కాలనీ కానీ మనకు ఉండే చుట్టుపక్కల ఏరియాని బట్టి మనం హైట్ తీసుకోవడం జరుగుతుంది. మినిమం 4 ఫీట్ హైట్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం ఆ 4 ఫీట్ హైట్ అంతా కూడా ప్యూర్ మొరంతోనే ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే డిస్మెంటల్ కానీ ఏదైనా పాత ఇండ్ల చెత్త చెదరము ఏ కూడా అట్లా మనం మొరంతోనే ఫిల్ చేయడం జరుగుతుంది. బ్రిక్ వర్క్ వచ్చేసి అవుట్ సైడ్ అంతా కూడా 9 ఇంచ్ వాల్ కడతామండి. హౌస్ అంతా కూడా మనము అవుట్ సైడ్ 9 ఇంచ్ ఉంటుంది. ఇంటర్నల్ వాల్స్ అంటే బెడ్రూమ్ వాల్స్ కానీ కిచెన్వి, 2 బెడ్రూమ్లవి, బాత్ ఇవన్నీ కూడా 4 ఇంచ్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తాము. దీన్ని కూడా కంప్లీట్ శాండే వాడతాము. ప్లాస్టింగ్ ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్ అంతా కూడా శాండ్ వాడడం జరుగుతున్నది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్ మనము స్లాబ్ వర్క్ జరిగినప్పుడే ఎలక్ట్రికల్ పైపింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రీమియం క్వాలిటీ వైరింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్విచ్ బోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ స్విచ్ బోర్డ్స్ పెట్టడం జరుగుతున్నది. మనకు ఫాల్ సీలింగ్ లైట్స్, రూఫ్ లైట్స్, తర్వాత గీజర్ పాయింట్ కానీ, తర్వాత ఏసీ పాయింట్స్ కానీ, ఫ్రిడ్జ్ పాయింట్లు కానీ, ఇన్వర్టర్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. ఈ ఇంట్లో టోటల్ ఫ్రేమ్స్ వచ్చేసి మనము మెయిన్ డోర్ ఫ్రేమ్ కానీ, బెడ్రూమ్ ఫ్రేమ్స్, తర్వాత అవుట్ సైడ్ డోర్ ఫ్రేమ్స్ అన్నీ కూడా టేక్ వుడ్డేనండి. మనము ఫ్రేమ్స్ అంతా టేక్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ డోరు తర్వాత అవుట్ సైడ్ డోర్స్ టేక్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. షట్టర్స్ కూడా. ఇంటర్నల్ డోర్స్, బాత్రూమ్ డోర్స్ వచ్చేసి మనం వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 బెడ్రూమ్లకు వచ్చేసి లామినేటెడ్ డోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ అండి. ప్లంబింగ్ మనము ఓవర్ హెడ్ అంటే ఇంటిపైన మనకు 1000 లీటర్స్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ ఈశాన్యం సైడ్ ఒక 5000 లీటర్ కెపాసిటీ అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళు వచ్చి అక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళి మనకు ఇల్లు మొత్తం సప్లై అవుతుంది. తర్వాత బోర్ కనెక్షన్ కూడా ఇచ్చాము. బాత్రూమ్లో వచ్చేసి ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చాము 4/6 బాత్రూమ్. ఇంకొకటి వచ్చేసి మనం బ్యాక్ సైడ్ 3.5 ఫీట్ కారిడార్ వదిలాము. దాంట్లో ఒక బాత్రూమ్ ఇచ్చాము. ఎవరైనా అవుట్ సైడ్ నుంచి వస్తే ఆ నార్త్ కారిడార్ నుంచి వెళ్ళి బయట ఉంటే బయటనే స్నానాలు చేసుకోవచ్చు, కాలు కడుకోవచ్చు. అట్లా మనం బాత్రూమ్ 6/4 సైజ్ బాత్రూమ్ ఒకటి బయట ఇవ్వడం జరిగింది. విండోస్ అండి. విండోస్ వచ్చేసి మనము ఇక్కడ కస్టమర్ చాయిస్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వుడ్ ఇవ్వడం జరుగుతుంది, ఇంకొకటి యూపీవీసీ ఇవ్వడం జరుగుతుంది. యూపీవీసీలో మనకు లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి, గ్లాస్ డిజైన్స్, అవి మనం ఇందులో ఇచ్చాము. దీనిలో మస్కిటో మెష్ కూడా వస్తుంది. ఒక కస్టమర్ కావాలి అనుకుంటే వుడన్ది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అది కస్టమర్ చాయిస్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫాల్ సీలింగ్ వచ్చేసి మనం పార్కింగ్లో ఇందాకని చెప్పాను పీవీసీ షీట్స్తోనే ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అంటే వర్షం పడ్డా కూడా మనకు డ్యామేజ్ కాకుండా. ఇంట్లో వచ్చేసి మనము బోర్డ్స్తోనే ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. మంచి ఛానల్ పట్టీలు, తర్వాత మంచి బోర్డు వాడడం జరిగింది. సింపుల్ డిజైన్స్ ఇచ్చామండి. బెడ్రూమ్లో వచ్చేసి ఒక రౌండ్ సర్కిల్ ఇచ్చి ఒక స్టెప్ ఇవ్వడం జరిగింది. హాల్లో వచ్చేసి 3 స్టెప్స్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సింపుల్ డిజైన్ మనం ఫాల్ సీలింగ్ ఇచ్చాము. ఇంట్లో వచ్చేసి మనం ఫ్లోరింగ్ గురించి మాట్లాడితే మనం 2x2 టైల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ అంతా కూడా 2x2 టైల్స్ మనము వేయడం జరిగింది. ప్రీమియం క్వాలిటీ టైల్స్ వేయడం జరిగింది, మంచి క్వాలిటీది. దాంట్లో లైట్గా బ్రౌనిష్ కలరు మన మార్బుల్ టైప్లో వచ్చినాయి డిజైన్. ఇవి మనం టైల్స్ ఇవ్వడం జరిగింది. ఎలివేషన్లో మనకు వుడ్ టైల్స్ ఇచ్చాము. అంటే మెయిన్ ఎలివేషన్లో వుడ్ టైప్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మధ్యలో మనము సిల్వర్ లైన్స్ ఇచ్చాము. పార్కింగ్ ఎలివేషన్ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఇచ్చామన్నమాట. గోల్డెన్ లైన్స్తోనే మనము ఫాల్ సీలింగ్కు మ్యాచ్ అయ్యేటట్టు డిజైన్స్ ఇచ్చాము టైల్స్ది. తర్వాత పార్కింగ్లో వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ టైపు మనం చెస్ బోర్డ్ మోడల్ టైప్లో బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాము. తర్వాత కిచెన్లో వచ్చేసి కప్ సాసర్ టైప్లో మనము టైల్స్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూంలో వచ్చేసి ఫిష్ టైప్లో మనం టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా పెయింట్స్ విషయానికి వస్తే మీకు తెలుసండి, మాది ఏంటంటే స్పెషాలిటీ ఇల్లంతా కూడా మేము వైట్ కలర్ వేయడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా కస్టమర్ ఎక్కడన్నా డార్క్ కలర్ కోరుకుంటేనే వేస్తాము. 99% మనం వైట్ కలర్ వేస్తాము. వేసి ఒక సింగిల్ వాల్ మాత్రము డార్క్ కలర్స్ పెయింట్స్ వేస్తాము. అదేవిధంగా ఇక్కడ కూడా కంప్లీట్ ఇల్లంతా కూడా వైట్ కలర్ వేసాము. తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి వన్ సైడ్ మనము పింక్ కలర్ వేసాము, ఇంకొక సైడ్ వచ్చేసి లైట్ డిజైన్స్ వేసాము అనమాట. వైట్ కలర్లోనే డిజైన్స్ వేయడం జరిగింది స్టిక్కర్స్తోన. ఇది హాల్ అండి. హాల్లో కంప్లీట్ వైట్ ఉంది. వైట్లో మనము ఒక వన్ సైడ్ సింగిల్ సైడ్ వచ్చేసి లైట్ గ్రీన్ వేసాము. లైట్ గ్రీన్లో గోల్డెన్వి మనం స్టిక్కర్స్ టైప్లో డిజైన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వైట్ కలర్ వేసాము. సింగిల్ వాల్కి వచ్చేసి బ్లూ కలర్ వేసాము. ఇంకొక వాల్కి వచ్చేసి లైన్స్లో డిజైన్స్ ఇచ్చామన్నమాట. ఫాల్ సీలింగ్ అంతా కూడా ప్లేనే వైట్ కలర్ ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్ పెయింట్ వచ్చేసి కూడా మనం క్రీమ్ కలర్ పెయింట్ ఇచ్చాము. ఎలివేషన్లో వచ్చేసి మనం యాష్ కలర్ ఇవ్వడం జరిగింది. తర్వాత వుడ్ కలరు, దానికి తగ్గట్టు గేట్ మ్యాచింగ్ కూడా వుడ్ కలర్లో గేట్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇంకొకటి ఏంటంటే మా కన్స్ట్రక్షన్‌లో 90% వుడ్ వర్క్‌తోనే ఇవ్వడం జరుగుతుంది. కబోర్డ్స్ మేమే ఇస్తున్నాము. అందుట్లో భాగంగా ఈ ఇంటికి కూడా మేము కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి మనము స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము 2. తర్వాత 2 ఓపెన్ డోర్స్ ఇచ్చాము. ఏదైనా మన పాత బీరువా గాని ఏదైనా ఉంటే పెట్టుకోవడానికి. పైన ఒక 6 లాఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం ఏదైనా వాడని వస్తువులు, పెద్ద పెద్ద వస్తువులు ఉంటే పెట్టుకోవచ్చు. తర్వాత చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో కూడా మనం అదే విధంగా కొద్దిగా చిన్నగా ఇచ్చాము. 3 ఓపెన్ డోర్స్ ఉన్నాయి. కింద కూడా మనం డోర్స్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ డైనింగ్ హాల్‌లో వచ్చేసి క్రాకరీ యూనిట్ ఒకటి ఇచ్చాము. కంప్లీట్ కిచెన్ అంతా కూడా వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. దాంట్లో బాస్కెట్స్ ఇచ్చాము. పైన లాఫ్ట్స్ ఇచ్చాము. మళ్ళా ఒక 6 డోర్స్ ఇచ్చాము. కింద ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి, కిచెన్‌కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి టీవీ యూనిట్. టీవీ యూనిట్ కూడా మనకు 55 ఇంచెస్ టీవీ యూనిట్. దీంట్లో గ్రానైట్ స్టోన్ టైప్‌లో మనము వుడ్ కలర్ ప్లస్ వైట్ కలర్ కాంబినేషన్‌లో ఇచ్చాము. ఇంట్లో డోర్స్ అన్నీ కూడా అదే కాంబినేషన్‌లో పెట్టడం జరిగింది వుడ్ కలర్‌లో. లామినేట్స్ అంతా కూడా వుడ్ కలర్‌లో ఇచ్చాము. జస్ట్ మనము మాస్టర్ బెడ్‌రూమ్‌లో మాత్రమే బ్లాక్ అండ్ వైట్ గ్రానైట్ టైప్‌లో లామినేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీంట్లో కిచెన్‌లో వచ్చేసి యెల్లో అండ్ వైట్, ప్యూర్ వైట్, ప్యూర్ యెల్లో కలర్ మనము డిజైన్స్ లామినేట్స్ ఇచ్చామన్నమాట. మీకు ఇందాకనే చెప్పాను, ఈ ఇల్లు వచ్చేసి మనకు మహాలక్ష్మి కాలనీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉంది. మహాలక్ష్మి కాలనీ అంటే మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో మల్లాపూర్ ఉందండి. జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మా నాచారం ఉంది. 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకు అప్సిగూడ వస్తుంది. తర్వాత ఇంకొక దారి మనకు వరంగల్ హైవే వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంది. వరంగల్ హైవే నుంచి వస్తే 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఈ కాలనీ ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి మనకు మెట్రో స్టేషన్, ఉప్పల్ మెట్రో స్టేషన్, అప్సిగూడ మెట్రో స్టేషన్ 2 కూడా ఈ కాలనీ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. చాలా దగ్గర. ఇక్కడ మనకు అన్ని కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, తర్వాత షాపింగ్ మాల్స్ అన్నీ కూడా దగ్గరండి. బోడుప్పల్ మెయిన్ రోడ్‌లో మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. తర్వాత ఈసీఎల్ కూడా మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. అప్సిగూడ కూడా 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ కానీ అప్సిగూడ, ఈసీఎల్, తర్వాత బోడుప్పల్ ఎక్కడెక్కడ వెళ్ళినా మనకు అవైలబుల్ ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ పల్లవి మోడల్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నది, కాకతీయ మోడల్ స్కూల్, ఇట్లా డిఫరెంట్ స్కూల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఈ లొకాలిటీలో. ఈ హౌస్ వచ్చేసి 100% వాస్తుతో నిర్మించడం జరిగిందండి. దీనికి మనకు 80% వరకు బ్యాంక్ లోన్స్ వస్తాయి. తర్వాత ఇంకొకటి వచ్చేసి G+1 పర్మిషన్ ఇస్తాము. మనం గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నా, G+1 తీసుకున్నా మనం G+1 పర్మిషన్ ఇస్తున్నాము. మనం పైన కూడా ఒక 5 ఇయర్స్ లోపల పైన కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దానికి పర్మిషన్ ఉంటుంది. తర్వాత మా దగ్గర ఇలాంటివి కన్స్ట్రక్షన్స్ ఒక 6-7 కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నవి. దాంట్లో 100, 122, 130 డూప్లెక్స్ హౌస్ ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్‌లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దాంట్లో కస్టమర్‌కు రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ కింద సెల్లార్ ఓపెన్ పెడుతున్నామండి కంప్లీట్‌గా. ఎందుకంటే దీంట్లో కార్ పార్కింగ్ రాదు. ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి ఇంట్లో కార్ పార్కింగ్ లేదు. కార్ పార్కింగ్ కోసం మనం కింద సెల్లార్ ఓపెన్ పెడుతున్నాం. దాంట్లో 2 కార్ పార్కింగ్ వస్తుంది. ఫ్యూచర్‌లో కస్టమర్ సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. పైన మాత్రం మనము 2 BHK విత్ వుడ్ వర్క్ రెడీగా చేసి ఇస్తున్నాము. అదొక కాన్సెప్ట్ ఉంది. తర్వాత కింద సింగిల్ బెడ్రూమ్, 2 కార్ పార్కింగ్, పైన 2 BHK అలా కూడా ఒకటి ఉన్నది. తర్వాత డూప్లెక్స్ హౌస్ అండి. డూప్లెక్స్ హౌస్‌లో మనకు 1750 SFT కన్స్ట్రక్షన్ వస్తుంది. కింద గెస్ట్ బెడ్రూమ్, హాలు, చాలా 10/10 కిచెన్ ఉంటుంది. పూజ రూమ్ ఉంటుంది. ఒక నలుగురు కూర్చొని పూజ చేసుకునేంత పూజ రూమ్ ఉంటుంది. పైన లాబీ వస్తుంది. పెద్ద కిచెన్, పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. 3 బాల్కనీలు. ప్రతి బెడ్రూమ్‌లో కూడా ఒక బాత్రూమ్ వస్తుందండి. ఒక బాల్కనీ వస్తుంది. చాలా బాగుంటుంది. 1750 SFT ఈక్వల్ టు 200 స్క్వేర్ యార్డ్ ఏరియా అది. మనకు అది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. కంప్లీట్ వుడ్ వర్క్‌తోనే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 120 స్క్వేర్ యార్డ్స్‌లో కూడా ఇంతకుముందు అనుకున్నట్టు సెల్లార్ ఓపెన్ పెడుతున్నాము. తర్వాత పైన 2 BHK కడుతున్నాము. లేదు అనుకుంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కూడా కట్టియడం జరుగుతుంది. 122 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నవి. 100 స్క్వేర్ యార్డ్స్ ఒక 27/33.5 సైజ్ ఒకటి నడుస్తున్నది కన్స్ట్రక్షను. తర్వాత 22/50 సైజ్ ఒకటి కన్స్ట్రక్షన్ నడుస్తున్నవి. 18/50వి మనకు ఒక 2-3 కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నవి. దీంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే రెడీమేడ్ హౌసెస్ కూడా అంటే కంప్లీట్ అయిన తర్వాత కూడా పర్చేజ్ చేయొచ్చు. మనకు మా కన్స్ట్రక్షన్స్ చాలా బాగున్నాయని చెప్పి కాల్స్ వస్తున్నాయండి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, సిటీ నలుమూలల నుంచి కాల్స్ వస్తున్నాయి. మా కన్స్ట్రక్షన్స్ ఇక్కడనేనా లేకపోతే వేరే ఏరియాలో ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే బోడుప్పల్లోనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం బోడుప్పల్లోనే ఉన్నాయి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నవి. తర్వాత మీకు ఈ కనిపించే ఇంత మంచి ఇల్లు క్వాలిటీగా రావడానికి కారణం నేనే కదండి. నాతో పాటు నా తోటి వర్కర్లు కూడా దీనికి చాలా శ్రమ పడుతున్నారు. తర్వాత మేస్త్రీలు కానీ, ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ అందరూ కూడా వుడ్ వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ చేస్తేనే మనకి ఇంత మంచిగా నీట్గా అవుట్పుట్ వచ్చింది. చాలా బాగుంటుంది ఇల్లు. తర్వాత మా యూట్యూబ్లో వీడియోస్ చూసిన తర్వాత ఎక్కడ కూడా ప్రైస్ మెన్షన్ చేయలేదని చెప్పి చాలామంది కస్టమర్స్ అడగడం జరుగుతుంది. దానికి కూడా ఒక కారణం ఉందండి. మనం ఇప్పుడు ఈరోజు ఒక రేట్ చెప్తాము. తర్వాత ఇదే వీడియో వాళ్ళు 1 ఇయర్ తర్వాత, 6 మంత్స్ తర్వాత చూసి ఈ ఇల్లు మీరు ఇంత చెప్పారు కదా అన్నట్టు అడుగుతున్నారు. దాని గురించి మాకు గత అనుభవాల వల్ల
మనం రేట్ ఎక్కడ కూడా చెప్పడం జరగట్లేదు. మీకు కావాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రీన్లో మనము డిస్ప్లేలో నెంబర్లు ఇచ్చాము. ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ప్రైస్ గురించి కానీ దేని గురించి కానీ మీరు అడిగి తెలుసుకోవచ్చు. మా ఏవిఆర్ కన్స్ట్రక్షన్లో ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీ ఉందండి. ఏంటంటే మనం సీసీ కెమెరా యాక్సెస్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అండర్ కన్స్ట్రక్షన్ బుక్ చేసుకుంటున్నారు అంటే ల్యాండ్ పైనే చాలామంది మనకు 90% కస్టమర్స్ ల్యాండ్ పైనే బుక్ చేసుకుంటున్నారు. వారి కోసం వాళ్ళు ఎందుకంటే 24 hours మనకి ఇక్కడ ఉండలేరు కన్స్ట్రక్షన్ దగ్గర. మనం వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం. ఏంటంటే సీసీ కెమెరాస్ ఒక 3 కానీ 4 కానీ పెడుతున్నాము కన్స్ట్రక్షన్ సైట్ కాడ. వాళ్ళకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 24/7 ఎక్కడ ఆన్ డ్యూటీలో ఎక్కడున్నా సరే వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉండి కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ తెలుసుకోవచ్చు. ఇదే లొకాలిటీలో సేమ్ లొకాలిటీలో మా హౌసెస్ వచ్చేసి ఒక 50 houses కన్స్ట్రక్షన్ చేసినామండి. మీరు ఎవరైనా సరే ఏ కస్టమర్తోనైనా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మేము ఎందుకంటే అంత గ్యారంటీగా చెప్తున్నాము. 50 మంది కస్టమర్స్ ఇంటికి వెళ్ళొచ్చు. మీరు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. మేము ఎలా కన్స్ట్రక్షన్ చేస్తామో, ఎట్లా ఉంటుంది, ల్యాండ్స్ ఎట్లా, టైటిల్ పరంగా ఎట్లా ఉంటుంది, లోన్ పరంగా ఎట్లా ఉంటుందని తెలుసుకోవచ్చు. చూశారు కదండి ఇల్లు. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఏవిఆర్ కన్స్ట్రక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాంట్లో మా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. 40కి పైగా హౌసెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అన్నీ చూడండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.